అందం, ఆరోగ్యం. జిడ్డు చర్మం కావాలని ఎవ్వరూ కోరుకోరు. అలాంటి చర్మం వలన ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈరోజు టాపిక్లో చూద్దాం. జిడ్డు చర్మం కావాలని ఎవ్వరూ కోరుకోరు. అలాంటి చర్మం వలన ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి కూడా. బయటికి వెళ్లే ముందు ఎంత శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకొని వెళ్ళినా కూడా జిడ్డు కారే చర్మం వారికి చేతి రుమాళ్ళు తడిచిపోయి దుర్వాసన వస్తుంటాయి. మరి అలాంటి చర్మానికి చెక్ పెట్టి మీ చర్మాన్ని కాపాడుకొని మృదువుగా కాంతివంతంగా చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు. మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే పసుపు ద్వారా నిరంతరం జిడ్డు కారే చర్మాన్ని కొన్ని రోజుల్లోనే అదుపు చేయవచ్చు. గాయాలను తొలగించడంలో, హాని కలిగించే బ్యాక్టీరియాని నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడే పసుపు చర్మాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిడ్డు కారే చర్మాన్ని పసుపు ఎలా నివారిస్తుందంటే, పసుపు చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉత్పత్తిని దారితీసే చర్మ రంధ్రాలను నివారించడానికి ఉపయోగపడే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రం చేసే క్లెన్సర్లా పనిచేసి చర్మం మీద పేరుకొనిపోయిన జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పూర్వకాలం నుంచి కూడా స్త్రీలు స్నానం చేసే ముందు పసుపును ముఖానికి రాసుకొని చేతులకు కాళ్లకు రాసుకొని మరీ స్నానం చేస్తారు. అలా రోజువారు చేయడం ద్వారా ముఖంపై ముడతలు మొదలు జిడ్డు, మొటిమలు దరిచేరవు. జిడ్డు చర్మం కావాలని ఎవ్వరూ కోరుకోరు. అలాంటి చర్మం వలన ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి కూడా. బయటికి వెళ్లే ముందు ఎంత శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకొని వెళ్ళినా కూడా జిడ్డు కారే చర్మం వారికి చేతి రుమాళ్ళు తడిచిపోయి దుర్వాసన వస్తుంటాయి. మరి అలాంటి చర్మానికి చెక్ పెట్టి మీ చర్మాన్ని కాపాడుకొని మృదువుగా కాంతివంతంగా చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు. మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే పసుపు ద్వారా నిరంతరం జిడ్డు కారే చర్మాన్ని కొన్ని రోజుల్లోనే అదుపు చేయవచ్చు. గాయాలను తొలగించడంలో, హాని కలిగించే బ్యాక్టీరియాని నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడే పసుపు చర్మాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిడ్డు కారే చర్మాన్ని పసుపు ఎలా నివారిస్తుందంటే, పసుపు చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉత్పత్తిని దారితీసే చర్మ రంధ్రాలను నివారించడానికి ఉపయోగపడే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రం చేసే క్లెన్సర్లా పనిచేసి చర్మం మీద పేరుకొనిపోయిన జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పూర్వకాలం నుంచి కూడా స్త్రీలు స్నానం చేసే ముందు పసుపును ముఖానికి రాసుకొని చేతులకు కాళ్లకు రాసుకొని మరీ స్నానం చేస్తారు. అలా రోజువారు చేయడం ద్వారా ముఖంపై ముడతలు మొదలు జిడ్డు, మొటిమలు దరిచేరవు. జిడ్డు చర్మం కావాలని ఎవ్వరూ కోరుకోరు. అలాంటి చర్మం వలన ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి కూడా. బయటికి వెళ్లే ముందు ఎంత శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకొని వెళ్ళినా కూడా జిడ్డు కారే చర్మం వారికి చేతి రుమాళ్ళు తడిచిపోయి దుర్వాసన వస్తుంటాయి. మరి అలాంటి చర్మానికి చెక్ పెట్టి మీ చర్మాన్ని కాపాడుకొని మృదువుగా కాంతివంతంగా చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు. మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే పసుపు ద్వారా నిరంతరం జిడ్డు కారే చర్మాన్ని కొన్ని రోజుల్లోనే అదుపు చేయవచ్చు. గాయాలను తొలగించడంలో, హాని కలిగించే బ్యాక్టీరియాని నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడే పసుపు చర్మాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిడ్డు కారే చర్మాన్ని పసుపు ఎలా నివారిస్తుందంటే, పసుపు చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉత్పత్తిని దారితీసే చర్మ రంధ్రాలను నివారించడానికి ఉపయోగపడే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రం చేసే క్లెన్సర్లా పనిచేసి చర్మం మీద పేరుకొనిపోయిన జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పూర్వకాలం నుంచి కూడా స్త్రీలు స్నానం చేసే ముందు పసుపును ముఖానికి రాసుకొని చేతులకు కాళ్లకు రాసుకొని మరీ స్నానం చేస్తారు. అలా రోజువారు చేయడం ద్వారా ముఖంపై ముడతలు మొదలు జిడ్డు, మొటిమలు దరిచేరవు. ఇదండి ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం, ఆరోగ్యం. అంతవరకు keep smiling. Bye bye.